హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనాషా లైఫ్. ఈ రోజు నేను మా లంచ్ కి ఏం ప్రిపేర్ చేసుకుంటున్నానో చూపించబోతున్నాను. కానీ మీరు అందరికి ఒక డౌట్ రావచ్చు, నేను thumbnail లో బిజీ మార్నింగ్ అని పెట్టాను అనమాట. అది ఎందుకంటే మా షిఫ్ట్ టైమింగ్స్ అవన్నీ అంతా కంప్లీట్ అయిపోయే వరకు లాగౌట్ అయ్యేసరికి అన్ని సెట్ చేసుకునేసరికి ఇంకా అది ఆఫ్టర్నూన్ టైమే అవుతుంది అనమాట. మా మార్నింగ్ అనేది ఆఫ్టర్నూనే స్టార్ట్ అవుతుంది. సో అలానే అలవాటు అయిపోయింది అనమాట. ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ లో చపాతీ అండ్ వెజ్ కర్రీ, పొటాటో తోటి వెజ్ కర్రీ చేశాను, అది తినేసాను. కానీ మా హస్బెండ్ అయితే ఆఫ్టర్నూన్ లేస్తారు అనమాట, లేట్ గా, వర్క్ లేని రోజు. సో ఇది వచ్చేసి నాది బ్రేక్ఫాస్ట్ ప్లేట్. నేను కొంచెం తినేసాను ఫాస్ట్ గా అని చెప్పి వీడియో అయితే రికార్డ్ చేయలేదు. దిస్ ఇస్ మై ప్లేట్ అనమాట బ్రేక్ఫాస్ట్ కి. ఇక్కడ నేను వచ్చేసి బాటిల్ గార్డ్ సొరకాయ తోటి పప్పు అండ్ రైస్ ని చేస్తున్నా. మా హస్బెండ్ కోసం హాట్ గా చపాతీస్ ప్రిపేర్ చేస్తా. కర్రీ అయితే ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంది. ఇక్కడ నేను కుక్కర్ లో దాల్ని అయితే యాడ్ చేయలేదండి ఇంకా. ఎందుకంటే మా హస్బెండ్ కి కొన్ని డిషెస్ అనేది స్పెసిఫిక్ గా తనకు నచ్చినట్టే చేయాలి అంటాడు. నాకైతే ఎలా ఉన్నా నేను తినేస్తాను అనమాట ఫుడ్. ఇక్కడ ఈ సొరకాయని నేను ఫస్ట్ కుక్కర్ లో ఒక కొన్ని విజిల్స్ వచ్చేలాగా పెడుతున్నాను అనమాట. తనకి ఇలా సాఫ్ట్ గా, బటర్ సాఫ్ట్ అంటారు కదా, అలా సాఫ్ట్ గా అయితేనే తింటాడనమాట. సో తన కోసం ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. నాకైతే అంత మాస్టర్ షెఫ్ లాగా కాకపోయినా నా కుకింగ్ మీద అయితే కొంచెం నాలెడ్జ్ అయితే ఉందండి. కానీ నా హస్బెండ్ కోసము నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఇంకా అయ్యేలోపు నేను రైస్ ని కూడా కుక్ చేసేద్దాము, లేట్ అవుతుంది. మా హస్బెండ్ ఆల్రెడీ అప్పటికి లేసారు. సో ఇంకా నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ ని వాష్ చేసేసాను. ఇంకా నేను ఎప్పుడైనా రైస్ కి ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ని యాడ్ చేస్తా. ఇక్కడ నేను ఇప్పుడు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ రైస్ ని తీసుకున్నా కదా, సో దానికి 4.5 to 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేస్తాను అనమాట. దాంట్లో ఎప్పుడు కుక్ అయ్యేటప్పుడు వాటర్ తీస్తూ ఉంటారు కదా, అది గంజి తీస్తారు కదా, నేను ఆ గంజిని మాత్రం తీయను అనమాట. ఎందుకంటే నిజం చెప్పాలంటే నాకు అది తీయడం రాదండి. ఒకసారి ట్రై చేశాను, ఇంట్లో అందరు వండేలాగానే వండుదాము ఆ గంజి తీసి అలా ఇలా అనుకున్నా కానీ దట్ ఫెయిల్డ్. సో ఆ ట్రయల్స్ మళ్ళీ చేయొద్దు, ఫెయిల్ అయినదని చెప్పి నేను ఇలానే ఈక్వల్ క్వాంటిటీ వాటర్ ని యాడ్ చేసి రైస్ ని అయితే కుక్ చేసేస్తాను అనమాట. చూసారు కదా, ఇక్కడ 4.5 to 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేస్తున్నాను. నాకు ఆ అలవాటు ఏంటిదో అండి, రైస్ ఎప్పుడు వాటర్ యాడ్ చేసినప్పుడు వాటర్ అయితే పక్కా తాగుతాను. ఎందుకో తెలీదు, అది అలా బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోయింది. ఇంకా నేను ఎప్పుడు రైస్ పెట్టినా కొంచెం వాటర్ అయితే తాగుతా. ఇంకా నేను ఇక్కడ దాల్ని కొంచెం సేపు సోక్ చేసి పెడదాం వాటర్ లో అని తీసాను. ఈ రోజు అయితే మసూర్ దాల్ తోటి చేస్తున్నాను, ఎర్రపప్పుతోటి. సో ఇవి రైస్ ఇంకా ఈ కుక్కర్ లో ఇవి బాయిల్ అయ్యేంత వరకు ఈ పప్పుని వాష్ చేసి పక్కన పెట్టేస్తే కొంచెం నానతాయని ముందే వాష్ చేసేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు ఈ కార్నర్ కి వస్తున్నాను కదా స్క్రీన్ లో, అక్కడ వాష్ బేసిన్ ఉంటుంది అనమాట. రైస్ అయినా వెజిటేబుల్స్ అయినా ఏదన్నా వాష్ చేసేటి ఉన్నప్పుడు ఇటు కార్నర్ కి వచ్చి వాష్ చేస్తున్నాను. ఇంకా దానికే పైన సైడ్ లో ఫిల్టర్ అనేది ఉంటుంది, డ్రింకింగ్ వాటర్ పైన ఫిక్స్ అయి ఉంది ఫిల్టర్. సో పైన నుంచి డ్రింకింగ్ వాటర్ యూస్ చేస్తున్నా, కింద వచ్చేసి వాష్ బేసిన్ లో వెజిటేబుల్స్ అవన్నీ వాష్ చేయడానికి యూస్ చేస్తున్నా. అందుకే ఊరికే నా కార్నర్ కి వెళ్తున్నానండి. ఇంకా నేను ఎప్పుడు కుకింగ్ చేసినా అట్లీస్ట్ ఒక 50 టైమ్స్ అయినా హ్యాండ్ వాష్ చేసుకుంటా. అది ఆ అలవాటు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఏది టచ్ చేసినా కానీ హ్యాండ్ వాష్ అనేది ఖచ్చితంగా చేసుకుంటాను. ఇక్కడైతే మన బాటిల్ గార్డ్ అయితే సాఫ్ట్ గా అయిపోయాయి. నెక్స్ట్ నేను ఆల్రెడీ వాష్ చేసి సోక్ చేసిన దాల్ ఉంది కదా, అది ఇదే వాటర్ లో యాడ్ చేసేస్తున్నాను. మళ్ళీ దీంట్లో కొంచెం ఎక్స్ట్రా వాటర్ ని కూడా యాడ్ చేస్తున్నా. ఇక్కడ మా హస్బెండ్ కి తెలియదు అనమాట నేను వీడియో రికార్డ్ చేస్తున్నా అని. తను రెడీ కాకుండా వచ్చినందుకు నన్ను అన్ని చెప్తున్నారు అనమాట, ఈ వీడియో పెట్టకు, నేను రెడీ అయినప్పుడు వీడియోలో నన్ను ఉండని అని. నేను కావాలని చెప్తున్నాను అనమాట, నువ్వు నన్ను అన్నావు కదా, నేను ఇది వీడియో క్లిప్ అస్సలు కట్ చేయను, ఎడిటింగ్ లో ఇలానే పోస్ట్ చేస్తాను అని. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి దాల్లోకి టొమాటోస్ ని యాడ్ చేస్తున్నా. ఇంకా ఈ దాల్ అయితే సింపుల్ గానే చేస్తున్నానండి. దీంట్లో ఏ మాత్రం ఏది అడ్డం వచ్చినా గానీ మా హస్బెండ్ అయితే తినడండి. ఒక గ్రీన్ చిల్లీ రాకూడదు, కర్రీ లీవ్స్ రాకూడదు, ఆవాలు జీలకర్ర అవి ఏ ఉన్నా కానీ కనిపించొద్దు అనమాట. ఫాస్ట్ గా టీవీ చూస్తూ తింటే మాత్రం తినేస్తాడు, కానీ ఏమన్నా కనిపిస్తే మాత్రం అస్సలు తినడు. మా హస్బెండ్ కి ఏది కుక్ చేసినా, ఒక చిన్న పిల్లోడికి, చిన్న పిల్లలు ఇంట్లో తిరిగే పిల్లలు ఉంటారు కదా, మంత్స్ బేబీ, 1 year బేబీ, ఆ బేబీకి ఎలా కుక్ చేసి ఏం తెలియకుండా ఎలా పెడతామో అలా పెడితేనే తింటాడండి. ఎక్కువ అయితే మేమిద్దరమే ఉంటాం కాబట్టి నేను ఏది కుక్ చేసినా మా హస్బెండ్ తినేలాగా ఉండేదే కుక్ చేస్తాను అనమాట. అది సింపుల్ కావని ఎలా అన్నా కానీ తను తినేది చూసి అవి మాత్రమే ఇష్టమైనవి కుక్ చేస్తా, అట్లీస్ట్ కొంచెం తింటాడని. సో ఇక్కడ దాల్లోకి నేను టొమాటోస్ ని యాడ్ చేసేసాను.
చెప్పాను గదా! దీంట్లోకి ఏది అడ్డమొచ్చినా తినడని. దీంట్లో నేను జస్ట్ ఒక 1 గ్రీన్ చిల్లీ మాత్రమే యాడ్ చేస్తున్నాను వాష్ చేసి. ఇంకా తాలింపు అదేసేటప్పుడు నేనేం చేస్తానంటే, ఆయిల్ తడక పెడతాం కదా! దాంట్లోనే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్‌ని యాడ్ చేసి, దాన్ని దానిలో మిక్స్ చేసేస్తాను. ఇంకా స్పైసీ ఎక్కువ తినేవాడు ముందైతే మా హస్బెండ్. కానీ ఈ మధ్య ఎందుకో స్పైసీ లెవెల్స్ తక్కువుండాలి అలా ఇలా అంటున్నందుకు కొంచెము కారం అయితే తక్కువే ఏస్తున్నాను. అండ్ ఈ క్వాంటిటీ వచ్చేసి మేము చాలా తక్కువే చేసుకుంటాము. ఒక పూటకి వచ్చేలాగా. ఎందుకంటే నైట్‌కి మళ్ళీ ఏదన్నా వేరే డిష్ కుక్ చేస్తా గాబట్టి, సో, ఇది కొంచెమే చేస్తున్నాననమాట. మా ఇద్దరికి లంచ్‌కి సరిపోయేంత. అండ్ ఆల్రెడీ చపాతీ అండ్ కర్రీ కూడా ఉంది గదా! అది ఇంకా రైస్ 2 తినేసరికి సరిపోతుందనమాట. ఇక్కడ వచ్చేసి నేను తాలింపులోకి గార్లిక్‌ని పీల్ తీస్తున్నాననమాట. వెల్లుల్లి ముందే తీసి పెట్టుకుంటే దాలవ్వంగానే తడకలో వేసేయొచ్చని. ఇక్కడైతే రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకా ఈ దాల్ కూడా విజిల్స్ కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా సరిపోయింది బాయిల్ అయ్యేలాగా. ఇంకిది సాఫ్ట్‌గా అవ్వడానికి ఇంకా వేడి మీదనే రుబ్బేద్దాము అని చెప్పి ఆ స్టిక్ తీసుకున్నాననమాట. దాన్నేమంటారో నాకు నేమ్ తెలీదు. ఏమో గుర్తు రాట్లేదు. దాంతోటయితే ఇలా చేస్తున్నాననమాట సాఫ్ట్‌గా అయ్యేదాకా. నేను ముందు సాల్ట్‌ని యాడ్ చేయలేదు. ఎప్పుడైనా ఇలా రుబ్బుతారు గదా! అప్పుడే నేను సాల్ట్‌ని యాడ్ చేస్తా అనమాట. చాలామంది రాక్ సాల్ట్ ఏస్తే బావుంటుంది అంటారు. కానీ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదండి. నార్మల్ సాల్ట్‌ని యాడ్ చేసి ఇలా పప్పుని రుబ్బి ఇంకా దాల్ కొంచెం బాయిల్ అయిన తర్వాత వాటర్ సోక్ చేసుకొని థిక్‌గా ఉంటుంది గదా! నేను కొన్ని వాటర్‌ని యాడ్ చేస్తున్నాననమాట. ఇంకా దాల్ అయితే అయిపోయింది. ఇంకా నేను దీంట్లో రైస్ కుక్ అయిపోయింది గదా! నేనింక హాల్‌లో పెట్టేస్తున్నా. అప్పటికి మా హస్బెండ్ ఫ్రెషప్ అవ్వడానికి వెళ్లారు. సో, తన కోసం అని చెప్పి అన్నీ హాల్‌లో సెట్ చేస్తున్నాననమాట. ఇక్కడ వచ్చేసి నేను చింతపండు నానబెట్టడం మర్చిపోయానండి. సో, నేనెప్పుడు మర్చిపోయినా చాలామంది చింతపండు తీసి మర్చిపోతే ఒకవేళ వార్మ్ వాటర్‌ని యాడ్ చేస్తారు గదా! అది సోక్ అవ్వనీకి, సాఫ్ట్ అవ్వడానికి. కానీ నేనేం చేస్తా అంటే వాటర్‌ని యాడ్ చేసి స్టవ్ పైన బౌల్‌ని పెట్టేస్తాననమాట అలాగే. ఎందుకంటే నేను చేసేది కొంచెం క్వాంటిటీయే కాబట్టి అది ఒక్కసారి ఫ్యాన్ కింద పెడితే చల్లగా అయిపోతుంది. దాన్ని వెంటనే తీసి హ్యాండ్ తోటి ఇలా స్క్వీజ్ చేస్తాననమాట. సో, ఇక్కడ దాల్‌లో అయితే నేను ఆల్రెడీ సొరకాయని యాడ్ చేసేసాను. ఆ క్లిప్ మిస్ అయింది. సో, ఇప్పుడు ఇదేసేసి ఇంకా తడక అయితే బ్యాలెన్స్ ఉందనమాట. సో, ఇప్పుడు ఈ చింతపండుని వేసేసిన తర్వాత నెక్స్ట్ తడక ఒకటి పెట్టేస్తే అయిపోతది. చపాతీస్ ఇంకా ప్రిపేర్ చేయాలనమాట. ఇక్కడ టామరిన్ వాటర్ అయితే వేసేసాను. నెక్స్ట్ ఇక్కడ నేను తాలింపు కోసం వేరే ఫోన్‌లో షూట్ చేస్తున్నా అనమాట. ఎందుకంటే నేను ఎవరుండరు. నేనొక్కదాన్నే ఉంటా గాబట్టి, అదేసేటప్పుడు ఏమైతదో నాకు తెలుసు. జస్ట్ ఈ చిన్న ట్రైపాడ్‌లో తీసే వీడియో పెడదాం అనుకున్నా గానీ, మీ అందరికీ కూడా తెలియాలి. నేను ఇది తడక వేసేటప్పుడు ఎన్ని సార్లు ఎగురుతూ, వెనక్కి వెళ్ళిపోయి డాన్స్‌లేస్తూ ఉంటాను భయపడకుండా. చూసారు గదా! ఏదేసినా అదెక్కడ పైకొచ్చి నా ఫేస్ మీద, బాడీ మీద పడుతుందో అని జెప్పి నేను పక్కకెళ్ళిపోతూ ఉంటాననమాట. సో, అందుకే చిన్న ట్రైపాడ్‌కి వేరే ఫోన్‌ని పెట్టి ఇలా చేస్తున్నాను. ఇక్కడొచ్చేసి నేను వీడియో తీస్తున్నాను గదా! 2 ఫోన్స్‌ని హ్యాండిల్ చేస్తున్నా. ఇంకా ఫాస్ట్‌గా చేస్తున్నా కాబట్టి వాటిట్లో వేయాల్సినవి మర్చిపోయాననమాట. సో, ఇది నేను చిన్న ట్రైపాడ్‌కి పెట్టిన వీడియో క్లిప్ అనమాట. ఇక్కడ నేను హింగ్ ఉంటుంది గదండీ! తెలుగులో ఏమంటారు గుర్తు రాట్లే. హింగ్ అంటే ఇంగువ. ఆ! ఇంగువ, ఎండుమిర్చి అవన్నీ తాలింపులో వేయడం అయితే మర్చిపోయాననమాట. ఇటు వీడియో ఎలా వస్తుంది అది చూసుకుంటా అదైతే మర్చిపోయాననమాట. అవేమెయకుండా జస్ట్ కర్రీ లీవ్స్, గార్లిక్, రెడ్ చిల్లీ పౌడర్, ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇవొక్కటేసి అయితే తడక అయితే పెట్టేసాననమాట. సో, అది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది. మా హస్బెండ్ ఆల్రెడీ బాత్ అయిపోయిందనమాట. ఇంక నేను కర్రీ మార్నింగ్ చేశా అని చెప్పాను గదా! అది హీట్ చేస్తున్నాను. ఇంకిక్కడ చపాతీస్ అయితే చేస్తున్నా. లాస్ట్ వీడియోలో వచ్చేసి నేను లేయర్స్ చపాతీ చేశా గదా! ఇక్కడైతే నార్మల్ చపాతీ పిండి కలిపి అలానే రౌండ్‌గా చేసేసాననమాట. లేయర్స్ అయితే పెట్టలేదు. ఎందుకంటే టైం అంత లేకుండే. సో, తనకు గూడా లేట్ అవుతుంది బయటికి వెళ్ళాలని చెప్పి చపాతీస్ అయితే అలాగే రౌండ్‌గా చేసేసాను. ఇంకా దాల్ గూడా రెడీ అయిపోయిందని చెప్పి హాల్‌లోకి తీసుకెళ్ళిపోయా. ఇంక చపాతీస్ ఒక్కటి చేస్తే అంతా రెడీ అయిపోయినట్టే. సో, నేను వీడియోస్ హైడ్‌లో పెడతానండి. సారీ కామెంట్స్ అనేది హైడ్‌లో పెడతాను. సో, చాలా మందికి కామెంట్స్ చేస్తారు. మరి అంత ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్స్ అయితే లేరు. అన్ని ఎక్కువ కామెంట్స్ అయితే రావు. కానీ కొంతమందయితే చేస్తారనమాట.
వాళ్ళ చపాతీస్ గురించి కూడా చాలానే మెసేజెస్ పెట్టారు. లేయర్ చపాతీ షేప్ అవుట్ అవుతున్నాయి అవి ఇవి అంటే ఒకసారి నేను ప్రాపర్ వీడియో తీస్తానండి. నాకు రౌండ్ చపాతీస్ కూడా వచ్చు. కానీ లేయర్ చపాతీ చేసేటప్పుడు మాత్రం అవి ట్రయాంగిల్ షేప్‌లో కాకుండా ఏ షేప్ కాకుండా వేరే షేప్ అనేది అవుతుందనమాట. సో, ఇంకోటి యూట్యూబ్ చేసే వాళ్ళకైతే ఈ కామెంట్స్ గురించి తెలుస్తుందండి. అది హైడ్‌లో పెట్టి మనకి నచ్చిన కామెంట్స్ ఎప్పుడైతే మనం పబ్లిష్ చేస్తామో అప్పుడు అందరికి కనిపిస్తుందనమాట. లేదు అంటే నేను అక్కడికక్కడ కామెంట్ చదివి నాకు ఒకవేళ నెగెటివ్ కామెంట్స్ వచ్చినా, వేరే కామెంట్స్ పాజిటివ్ కామెంట్స్ వచ్చినా నేను అక్కడికి చదివి ఆ కామెంట్స్‌ని అలానే హైడ్‌లో ఉంచుతాననమాట. కొన్ని ఎప్పుడైనా అది పబ్లిష్ చేసినప్పుడే అది నా వీడియోస్‌లో అయితే కనిపిస్తుందనమాట. సో, ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై దిస్ అబౌట్ ది కామెంట్స్. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా ఏమవుతుంది కామెంట్స్ గురించని. సో, ఈ వీడియో అయితే ఇదండి. నా బిజీ మార్నింగ్ నేను కిచెన్‌లో ఎంత కష్టపడతా అని. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.